నేను మధ్యాహ్నమే ఏం చేశానంటే మైదా బజ్జీ, పెరుగు వేసి తడిపేసి అట్లాగే పెట్టాను. రాత్రి 9 వరకు బయట పెట్టానండి. పగులు చేసుకున్న పాటైతే అలాగా రాత్రి పెరుగులో తడిపి పెట్టి పొద్దున చేసుకోవచ్చని ఈ మధ్యనే తెలుసుకున్నాను. నేను హోటల్ స్టైల్‌లో ఎందుకు రావు నాకు అని ఎంతో ట్రై చేశా. టేస్టీగా వస్తాయి. కానీ హోటల్ స్టైల్‌లో ఒక స్టిక్కీగా వస్తది గదా! ఒక రబ్బర్ టైపు ఇలా తుంచంగానే. అలా రావాలంటే కంపల్సరీ మనము 2 అవర్స్ కాదు గదా! ఒక రాత్రంతా మనం తడిపి పెట్టాలండి. నేనైతే పచ్చి కొబ్బరి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మా పిల్లలకి ఇష్టమనమాట. పెద్దదానికి అలా చేస్తే తింటానంటే ఈ మధ్య రెగ్యులర్‌గా అలాగే చేస్తా. అవి పంటి మధ్యన తింటూ ఉంటే బావుంటది గదా! పడతాయి. కొంచెం ఉల్లిపాయలు గూడా వేసుకోవచ్చు. ఇంకా ముందు రోజు మిగిలిన పప్పు ఉంది కదా! మూంగ్ దాల్ పప్పు రోటి పెట్టుకొని తిన్నా. తక్కువైతాయేమో అని. ఎందుకంటే టేస్ట్ ఎక్కువుంటే బాగా తింటారు మైదా బజ్జీలు గానీ, ఏ స్నాక్ అయినా, ఏ టిఫిన్స్ అయినా గానీ. అందుకని సెక్యూర్ కోసం నేనలా పెట్టుకున్నా. ఇంకా మా ఆయన ఒక రోటి పప్పు తిన్నారు. నేనొక రోటి పప్పు తిన్నాం. ఈ పకోడీ మునగడానికి గూడా మనం ఎక్కువ నీళ్ళు ఎయనక్కర్లేదండి దేనికైనా. ఈ మైదా బజ్జీలకు ముఖ్యంగా. అవి ఆటోమేటిక్‌గా మనకు ఫ్రై అవుతది. కానీ తిప్పకండి. సగం కాలిన తర్వాత తిప్పుతారు చాలామంది. బట్ నేనైతే తిప్పుతాను. తిప్పకండి అన్నాను గానీ తిప్పుతానండి. ఎందుకంటే తిరిగేటప్పుడు రౌండ్‌గా ఉంటాయి గదా! అవి మళ్ళీ రివర్స్ అయిపోతాయి. నాకలా తిప్పిన తర్వాత గులాబ్ జామున్ ఎలా మనము తిప్పకపోతే రౌండ్‌గా రాదో అలా అనిపిచ్చి నేను తిప్పేస్తాను. నేను నూనె ఎక్కువ పెట్టుకొని చేసినాను కదా! నూనె గూడా ఎక్కువ ఏం పట్టలేదండి. కొంచెం ఏ ఫ్రై చేసేటప్పుడైనా గుర్తుపెట్టుకోండి బియ్యం పిండి ఒక 2 స్పూన్లు యాడ్ చేయండి. వడలకు గానీ, ఇలాంటి దానికి గానీ, మిర్చి బజ్జీకి కానీ దేనికైనా. ఇంకా ఆ రోటీలు అలా టప్పర్‌వేర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టింటి రోటీ చేయడం ఎంత కష్టమో మీకు కూడా తెలుసు కదండీ! పిండి తడిపి, ఆ పిండి రాలితే దాన్నంతా క్లీన్ చేయడం. అందుకనే పడేయనండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. నేనే తింటాను. అన్‌హెల్తీ అని మాత్రం అనుకుంటే మీరు తినకండి. బాయ్.